Hi everybody, hope you are all doing well. Let's learn how to write meeting minutes in English. Let's try to understand what are meeting minutes. Minutes of meeting, as abbreviated MOM, ఇట్స్ రిటర్న్ డాక్యుమెంట్. ఇది ఒక రాతపూర్వకమైన పత్రము. ఇది ఒక కంపెనీ లేదా ఒక ఆర్గనైజేషన్ మీటింగ్ జరిగినప్పుడు దాంట్లో తీసుకున్న డిసిషన్స్ ను రికార్డ్ చేయడమే మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటారు అనమాట. సో అది ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ బి కన్సైజ్, అంటే బ్రీఫ్ గా ఉండాలి బట్ కాంప్రిహెన్సివ్ ఉండాలి, టు ద పాయింట్. సో సిన్స్ ఇట్స్ అన్ అఫీషియల్ డాక్యుమెంట్, అది అఫీషియల్ డాక్యుమెంట్ కాబట్టి సో ఇది టు ద పాయింట్ ఉండాలి. ఇందులో అన్నెసరీ ఇన్ఫర్మేషన్ ఎటువంటిది ఇంక్లూడ్ చేయకూడదు, అవసరమైన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంచాలి. అది రాసినప్పుడు బుల్లెట్ పాయింట్స్ లో మనం రాయాలి. సో అలాగే సో ఇన్ ద మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఇది ఐటమ్స్ ఏమేమి ఇంక్లూడ్ చేయాలనేది ఈ ఫార్మేట్ ఉంది ఇందులో. చూడండి, టైటిల్, డేట్ అండ్ టైం, ఇందులో ఎప్పుడు జరిగింది, ఏ సమయానికి జరిగింది మీటింగ్ అనేది, అలాగే లొకేషన్ ఎక్కడ జరిగింది, ఏ ప్రాంతంలో జరిగింది. సో మెంబర్స్ అటెండెడ్, ఏ మెంబర్స్ అటెండ్ అయ్యారు, ఎవరెవరు అయ్యారు వాళ్ళ పేర్లు ఇంక్లూడ్ చేయాలి. యాబ్సెంట్, ఏ మెంబర్స్ యాబ్సెంట్ ఉన్నారు వాళ్ళ పేర్లు ఇంక్లూడ్ చేయాలి. అజెండా సర్క్యులేటెడ్, సో చర్చనీయ అంశాలు, అజెండా అంటే చర్చనీయ అంశాలు, ఏ అంశాలు వాట్ ఆర్ ద ఐటమ్స్ టు బి డిస్కస్డ్ ఇన్ ద మీటింగ్ అనేవి అజెండాలో ఉంటాయి అన్నమాట. సో ఆ చర్చనీయ అంశాలు ఏంటివి అనేది రాయాలి. అలాగే రిజల్యూషన్స్ టేకెన్, తీర్మానాలు ఏం తీసుకున్నారు, మీటింగ్ లో జరిగిన విషయాలపై ఎటువంటి తీర్మానాలు చేశారనేది రాస్తారు ఇందులో. అలాగే సిగ్నేచర్స్, ఇక్కడ మెంబర్స్ యొక్క అటెండ్ అయిన వాళ్ళ సిగ్నేచర్స్ ఇందులో తీసుకుంటాం. సో ఇంతకుముందు చూసిన స్లైడ్స్ లో మాదిరిగా ఫార్మాట్ ఇక్కడ నేను ఇచ్చాను. మొదట మీటింగ్ మినిట్స్ రాసే ముందు ఇది ఫస్ట్ ఐటమ్ నేమ్ ఆఫ్ ద కంపెనీ ఆర్ ఆర్గనైజేషన్, కంపెనీ లేదా ఆర్గనైజేషన్ పేరు ఇక్కడ రాస్తాము. అలాగే సెకండ్ డేట్ టైం, ఏ రోజు జరిగింది, సమయం. అలాగే లొకేషన్, ప్లేస్ వేర్ ద మీటింగ్ హెల్డ్. మెంబర్స్ అటెండెడ్, ఏ మెంబర్స్ అటెండ్ అయ్యారు అన్న దాంట్లో ఇక్కడ మూడు మనకి ఐటమ్స్ ఉన్నాయి. ఒకటి ప్రజెంట్, సో మెంబర్స్ ఎవరైతే ప్రజెంట్ అయ్యారో వాళ్ళ పేర్లు ఇక్కడ మనం ఇన్సర్ట్ చేయాలి, రాయాలి. అలాగే రిగ్రెట్, ఇక్కడ రిగ్రెట్ అంటే ఎవరైతే మీటింగ్కి రాలేకపోయారో వాళ్ళు దే సెండ్ దేర్ రిగ్రెట్స్. సో వాళ్ళు ఎవరైతే మీటింగ్కి రాలేదో వాళ్ళు తమ రాలేను అనే విషయాన్ని ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తే అటువంటి వాళ్ళ పేర్లు ఈ రిగ్రెట్ దాంట్లో ఇంక్లూడ్ చేయాలి. సో యాబ్సెంట్ అంటే సో ఎవరైతే మీటింగ్కి రాలేదో పూర్తిగా వాళ్ళని యాబ్సెంట్ కింద చేర్చాలి, వాళ్ళ పేర్లు యాబ్సెంట్లో రాయాలి. ఐదవది అజెండా సర్క్యులేటర్, ఇక్కడ చర్చనీయ అంశాలు ఏంటి, చర్చించిన విషయాలు ఏంటి ఇందులో రాస్తారు. అలాగే రెజల్యూషన్స్ టేకెన్, తీర్మానాలు ఏమేం చేశారనేది ఇందులో రాస్తాం. సో ఇక్కడ చైర్మన్ నేమ్, సెక్రటరీ, మెంబర్స్ పేర్లు అని ఇక్కడ తీసుకొని దీని ఆపోజిట్ లో సెట్ చేసుకుంటాం. సో ఫార్మాట్ ఇది, కానీ ఫార్మాట్స్ కొన్ని స్లైట్లీ చేంజ్ ఉంటాయి. సో చూద్దాం, మనం ఎగ్జామినేషన్ మోడల్స్ లో ఉన్న క్వశ్చన్స్ చూద్దాం. సో ఇది షాతాన్ యూనివర్సిటీ మే 2022లో వచ్చిన క్వశ్చన్ మనం ఇక్కడ సాల్వ్ చేస్తాము. చూద్దాం. రైట్ ద మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఫర్ ఆర్గనైజింగ్ ద యువతరంగం కల్చరల్ ఫెస్టివల్ ఎట్ యువర్ కాలేజ్. మీ కళాశాలలో యువతరంగం అనే కల్చరల్ ఫెస్టివల్ జరిగింది, దానికి సంబంధించి మినిట్స్ ఆఫ్ మీటింగ్ రాయమన్నారు అనమాట, మీటింగ్ మినిట్స్ రాయమన్నారు. సో ఇప్పటిలాగానే ఫార్మేట్ లో మొదట కంపెనీ నేమ్ లేదా ఆర్గనైజేషన్ నేమ్ ఉంది కదా, ఇక్కడ మనకు కాలేజ్ పేరు రాస్తున్నాం, ఎస్ఆర్ఆర్ కాలేజ్ కల్చరల్ కమిటీ. ప్లేస్ రాస్తున్నాం, కరీంనగర్, తెలంగాణ. సో ఇక్కడ చూడండి డేట్ ఇలా రాస్తాము. మళ్ళీ ఇక్కడ మినిట్స్ ఆఫ్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ కల్చరల్ కమిటీ మీటింగ్ హెల్డ్ ఆన్ 2nd April 2024 at 4 PM at కాలేజ్ ఆడిటోరియం విత్ ది మెంబర్స్. అంటే ఇది ప్లేస్, ఎక్కడ మీటింగ్ జరిగింది అనే విషయాన్ని, ఎప్పుడు జరిగింది, సమయము అంత డీటెయిల్ గా ఇక్కడ రాస్తున్నాం. అలాగే మెంబర్స్ అటెండెడ్, సో దీస్ ఆర్ ద మెంబర్స్ అటెండెడ్. ఈ కాలేజ్ ప్రిన్సిపల్ అండ్ చైర్మన్ అటెండ్ అయ్యాడు. అలాగే వైస్ చైర్మన్ కల్చరల్ కమిటీ, ఇది కల్చరల్ కమిటీకి సంబంధించిన మీటింగ్ కాబట్టి. అలాగే స్టూడెంట్ మెంబర్స్ ఉంటారు, ఆ కల్చరల్ కమిటీలో ఉన్న మెంబర్స్ ఉంటారు, వాళ్ళ పేర్లు ఇక్కడ రాసాము. అలాగే అజెండా, సో ఇందులో చర్చనీయ అంశాలు ఏమున్నాయంటే సో యువతరంగం కల్చర్ ఫెస్టివల్ సంబంధించి డిస్కషన్ జరిగింది, ఎలా చేయాలి, ఎలా కండక్ట్ చేయాలనేది. తర్వాత ఇంకేం చర్చించారంటే చర్చనీయ అంశాలు ఏంటి అంటే అజెండాలో ద మ్యాటర్స్ రిలేటెడ్ టు టీఏ ఫర్ ది పార్టిసిపెంట్స్ వచ్చిన వారికి ఏమైనా ట్రాన్స్పోర్ట్ అలయన్స్ కానీ సంబంధించిన డిఏ అలవెన్స్ కానీ ఎలా ఇవ్వాలి అనే దాని గురించి చర్చ. అలాగే టేకింగ్ ఫైనాన్షియల్ ఫ్రమ్ అల్మనీ, సో ఓల్డ్ బాయ్స్ అసోసియేషన్ నుంచి ఏమైనా ఫైనాన్షియల్ హెల్ప్ దొరుకుతుందా అనేది విషయం చర్చించడం. అలాగే ఎనీ అదర్ పాయింట్స్ విత్ ది పర్మిషన్ ఆఫ్ ది చైర్మన్ గారి అనుమతితో ఇంకా వేరే ఏమైనా విషయాలు చర్చించడం. ఇది ఎజెండా, ఇది చర్చనీయ అంశాలు.
అలాగే ఈ చర్చ జరిగిన తర్వాత కొన్ని రెజల్యూషన్స్ జరుగుతాయి, తీర్మానాలు జరుగుతాయి. సో డిస్కషన్స్ అయిన తర్వాత కొన్ని డిసిషన్స్కి వస్తారు. సో అవి ఈ విధంగా ఉన్నాయి. ఆఫ్టర్ మచ్ డిస్కషన్ ద ఫాలోయింగ్ ఆర్ రిజాల్వ్డ్. సో ఇట్ ఈస్ రిజాల్వ్ టు కలెక్ట్ ఫండ్స్ ఫ్రమ్ అల్మనీ అండ్ ఫిలాంథ్రపిస్ట్. సో మనకి డొనేట్ చేసే వాళ్ళ దగ్గర నుంచి, అలాగే ఓల్డ్ బ్యాచ్ అసోసియేషన్ పూర్వ విద్యార్థుల నుంచి కొంత ఫండ్ కలెక్ట్ చేయడం అనే విషయం పైన తీర్మానం చేశారు. అలాగే పార్టిసిపెంట్స్ వచ్చిన వాళ్ళకి రూమ్స్ అలాట్ చేయడము, అరేంజ్ చేయడము, అలాగే ఆర్గనైజ్ కమిటీస్ ఫామ్ చేయడం, ఎందుకంటే వచ్చిన వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేయడము, వాటర్ అండ్ అదర్ ఫెసిలిటీస్ సంబంధించి కొన్ని కమిటీస్ కూడా అరేంజ్ చేయాలని చెప్పేసి రెజల్యూషన్ తీసుకున్నారు. సో ఇది మినిట్స్ ఆఫ్ మీటింగ్ సంబంధించి సిగ్నేచర్స్, ఎవరెవరు అటెండ్ అయ్యారు వాళ్ళ పేర్లు ఇక్కడ రాసి సిగ్నేచర్ తీసుకోవాలి. సో ఇక్కడ ఇది చైర్మన్ సిగ్నేచర్ తీసుకోవాలి. ఇది ఒక మనకి మినిట్స్ ఆఫ్ మీటింగ్ సంబంధించి ఒక ఫార్మేట్ కంప్లీట్గా ఇది ఎగ్జామినేషన్లో మనం రాస్తాం. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాము. రైట్ ద మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఫర్ పేరెంట్ టీచర్ మీటింగ్ ఇన్ ఏ స్కూల్ మే 2023. మే 2023లో శారదా యూనివర్సిటీ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్ చూద్దాం. సో ఇది సేమ్ అదే ఫార్మేట్ కొద్దిగా స్లైడ్ చేంజ్ అవుతుంది. దాంట్లో వేరియేషన్స్ ఉంటాయి మన ఫార్మేట్లో, దాంట్లో ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. మినిట్స్ ఆఫ్ పేరెంట్ టీచర్ మీటింగ్ పారామిత హై స్కూల్ కరీంనగర్, ఇది ఒక టైటిల్. సో ఇది డేట్, ఇది టైమ్, అలాగే అటెండీస్ ఎవరెవరు అటెండ్ అయ్యారు అనేది. సో వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు, హెడ్ మాస్టర్, సైన్స్ టీచర్ వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు. అలాగే పేరెంట్స్ కూడా అటెండ్ అయ్యారు, పేరెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, పేరెంట్ మెంబర్ కూడా అటెండ్ అయ్యారు. సో ముందుగా ఏం జరిగింది చూడండి. మీటింగ్ బిగాన్ at 11 AM విత్ వెల్కమ్ అడ్రస్ బై నిఖిల్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ మొదట వెల్కమ్ అడ్రస్ చెప్పారు, అది 11 గంటలకు మొదలైంది. అలాగే హెడ్ మాస్టర్ మొత్తం కూడా ఒక డీటెయిల్ ఓవర్వ్యూ ఆఫ్ ది కరికులం ఈ ఇయర్కి, అకాడమిక్ ఇయర్కి ఏముందని చెప్పేసి ప్రజెంట్ చేశారు ఆ మీటింగ్లో. తర్వాత ఇందులో డిస్కషన్స్ అయిన తర్వాత కొన్ని రెజల్యూషన్స్ తీసుకున్నారు. ఏం రెజల్యూషన్ తీసుకున్నారు చూడండి. రిజాల్వ్ టు ప్రొవైడ్ పేరెంట్స్ విత్ యాంపుల్ టైమ్ టు ఆస్క్ క్వశ్చన్స్ అండ్ అడ్రస్ ఎనీ కన్సర్న్స్ రిగార్డింగ్ ద చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అండ్ కరికులం. సో ఏమి లేదు తీర్మానం తీసుకుంటే పేరెంట్స్ సరైన పూర్తిగా చాలా సమయం ఇవ్వాలి ప్రశ్న అడగడానికి. అలాగే ఏమైనా వాళ్ళకి ఇబ్బందులు ఉంటే పిల్లల కరికులం సంబంధించి, ఎడ్యుకేషన్ సంబంధించి ఏ ఇబ్బందులు ఉన్నా తీర్చడానికి వాళ్ళు తీర్మానం చేస్తారు. అలాగే ద కమిటీ హాజ్ అప్రూవ్డ్ ద ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ద అకాడమిక్ ఫీ. అలాగే అకాడమిక్ ఫీజు పెంచడానికి కూడా ఒక రెజల్యూషన్ తీసుకొని కమిటీ కూడా అప్రూవ్ చేసింది అనమాట. సో ఇవి చూడండి, దీస్ మినిట్స్ ఆర్ సమ్మరీ ఆఫ్ ది కీ పాయింట్ డిస్కస్ డ్యూరింగ్ మీటింగ్. సో ఈ మినిట్స్ అన్ని కూడా ఒక సమ్మరీ. సో మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటేనే సమ్మరీ అన్నమాట. సో ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఇందులో రాస్తాం మనం. సో సిగ్నేచర్ తీసుకుంటారు, ఇది చైర్మన్ ఆఫ్ ది స్కూల్ ఇక్కడ సిగ్నేచర్ ఉంటుంది. సో లెట్స్ సీ క్వశ్చన్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్. I imagine you are the member of the music club of your college. Write the minutes of meeting for a meeting held by the club about an upcoming music concert at the college. మీ కాలేజీలో జరగబోయే మ్యూజిక్ కన్సర్ట్ సంబంధించి ఒక మినిట్స్ ఆఫ్ మీటింగ్ రాయమంటున్నారు. సో మినిట్స్ రాయమంటున్నారు. సో మీరు మ్యూజిక్ క్లబ్ యొక్క మెంబర్ అనుకొని మీరు రాయాలి. సో మినిట్స్ ఆఫ్ మ్యూజిక్ క్లబ్ మీటింగ్, ఇది హెడింగ్, టైటిల్. సో డేట్ రాసాము, టైం రాసాము, వెన్యూ ఎక్కడ జరుగుతుంది, ఆ మీటింగ్ ఎక్కడ జరుగుతుంది, ప్లేస్ అనమాట, ఇది లొకేషన్. సో ప్రజెంట్ అటెండీస్ ఎవరు ప్రజెంట్ అయ్యారు. సో 5 మెంబర్స్ అటెండ్ అయ్యారు, ప్రిన్సిపల్ చైర్మన్తో పాటు మిగతా వాళ్ళందరూ కూడా. అలాగే అబ్సెంట్ అటెండీస్, ఇంట్లో ఏమైనా అబ్సెంట్ అటెండీస్ ఉన్నారా అంటే నన్ను లేరు. సో అంతకుముందే చెప్పుకున్నాము, ప్రజెంట్ అటెండీస్ రాయాలి. అలాగే ఇక్కడ రిగ్రెట్స్ కూడా ఉంటాయి. సో అది ఉంటే కూడా రాయచ్చు. అంటే ముందే మేము మీటింగ్కి రాలేమని రాతపూర్వకంగా లేదా ఫోన్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేయొచ్చు, అది రిగ్రెట్స్. అలాగే అబ్సెంటీస్, వీళ్ళు పూర్తిగా మీటింగ్ రాని వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఇక్కడ ఎవరు లేరు కాబట్టి నన్ను రాసాం. సో అజెండా, చర్చనీయాంశాలు ఏంటి. సో డిస్కషన్ ఆన్ ద అప్కమింగ్ మ్యూజిక్ కన్సర్ట్ ఇన్ ద కాలేజ్లో జరగబోయే ఆ మ్యూజిక్ కన్సర్ట్ గురించి డిస్కషన్. ప్లానింగ్, రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు ఏంటి, మన పాత్ర ఏంటి అనే దాని గురించి డిస్కషన్. అలాగే బడ్జెట్ అలొకేషన్, సరే ఈ కార్యక్రమానికి, ఈ మ్యూజిక్ కన్సర్ట్కి ఎంత బడ్జెట్ అవసరం అనేది సంబంధించి చర్చ. సో ఇందులో చూడండి, ద మీటింగ్ స్టార్టెడ్ at 10 AM ఇన్ ద కాలేజ్ మ్యూజిక్ క్లబ్ అండర్ చైర్మన్షిప్ ఆఫ్ ద ప్రిన్సిపల్. సో ప్రిన్సిపల్ గారి అధ్యక్షతన ఈ మీటింగ్ 10 గంటలకి మొదలైంది. సో ఇంకా కంటిన్యూషన్ చూడండి, డిస్కషన్ ఆఫ్ ద అప్కమింగ్ మ్యూజిక్ కన్సర్ట్, ఏం జరిగింది అనేది. సో చైర్మన్ ప్రొవైడ్ అన్ ఓవర్వ్యూ ఆఫ్ ది అప్కమింగ్ మ్యూజిక్ కన్సర్ట్. సో డీటెయిల్ ఇట్స్ పర్పస్, డేట్ అండ్ వెన్యూ. సో అంత డీటెయిల్గా అతను పర్పస్ ఏంటి, డేట్ ఎప్పుడు ఇవన్నీ ఇచ్చారు. అలాగే members share their ideas on the type of music to be performed considering the preferences of the college audience. సో వాళ్ళ కాలేజ్లో ఉన్న ఆడియన్స్, స్టూడెంట్స్ యొక్క ప్రిఫరెన్స్ బట్టి ఎటువంటి మ్యూజిక్ ప్లే చేయాలని చెప్పేసి వాళ్ళు పర్ఫామ్ చేయాలని చెప్పేసి వాళ్ళ ఐడియాస్ అందరూ స్టూడెంట్స్ పంచుకున్నారు అనమాట. మెంబర్స్ పంచుకున్నారు, స్టూడెంట్ మెంబర్స్. అలాగే రెజల్యూషన్స్ ఏం తీసుకున్నారు. సో ప్లానింగ్, రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఏం పాత్రలు, ఏమి బాధ్యత తీసుకోవాలి అంటే, నెంబర్ 1 వుడ్ బి రెస్పాన్సిబుల్ కోఆర్డినేటింగ్ విత్ ది పర్ఫార్మర్స్ అండ్ మేనేజింగ్ దేర్
రిక్వైర్మెంట్స్. మెంబర్ 1 ఏం చేస్తాడంటే వచ్చిన పర్ఫార్మర్స్ మ్యూజిక్ పర్ఫామ్ చేసే వాళ్ళతో పాటు వాళ్ళని కోఆర్డినేట్ చేస్తూ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి వాళ్ళకు అన్న తీరుస్తాడు. అలా మెంబర్ 2 ఏం చేస్తాడు, టేక్ కేర్ ఆఫ్ స్టేజ్ సెటప్, స్టేజ్ని ఏర్పాటు చేసి అలాగే ఎక్విప్మెంట్ అరేంజ్మెంట్ చేస్తారు. మెంబర్ 3 ఏం చేస్తున్నాడంటే టికెట్స్ సేల్ చేయడము, వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడం సంబంధించి చేస్తుంది. ఇది వాళ్ళ రెజల్యూషన్స్ లో తీసుకున్నారు, వీళ్ళు వీళ్ళు ఈ పని చేయాలని చెప్పేసి మెంబర్ 1, మెంబర్ 2, మెంబర్ 3. సో అలాగే బడ్జెట్ అలొకేషన్ గురించి ఫ్యాకల్టీ మెంబర్ ఏం చేశాడంటే ఒక బడ్జెట్ ప్రపోజల్ పెట్టాడు ఆ కన్సర్ట్ సంబంధించి. దాంట్లో ఏమున్నాయంటే ఎక్స్పెన్సెస్ ఫర్ పర్ఫార్మర్స్, వాళ్ళకి ఏమి ఎక్స్పెన్సెస్ ఉంటాయి, వెన్యూ రెంటల్, అక్కడ వెన్యూకి ఎంత రెంట్ ఖర్చు అవుతుంది, ఎక్విప్మెంట్, ప్రమోషన్ అండ్ బిజినెస్ కాస్ట్, అంటే చిన్న చిన్న ఖర్చులు ఏమున్నాయి అనే విషయాన్ని అతను పూర్తిగా మీటింగ్ లో ఉంచాడు అనమాట. సో ఆఫ్టర్ డిస్కషన్ అగ్రీ టు అలొకేట్ ఫండ్స్ అకార్డింగ్లీ విత్ ఫోకస్ ఆన్ మ్యాక్సిమైజింగ్ ద ఈవెంట్స్ ఇంపాక్ట్ విత్ ఇన్ ద సెట్ బడ్జెట్ కాన్స్టెంట్స్. సో ఇదంతా డిస్కషన్ అయిన తర్వాత బడ్జెట్ ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలనేది వాళ్ళు నిర్ణయిస్తున్నారు అనమాట. సో నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడు జరుగుతుంది అనేది కూడా రాసుకో. అంటే ఇంకా ముందు కన్సర్ట్ టైం ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇంకో మీటింగ్ జరుపుకోవచ్చు. అంటే 7th May 2024 టు రివ్యూ ద అరేంజ్మెంట్స్. మళ్ళీ ఒకసారి మీటింగ్ కూర్చొని అరేంజ్మెంట్స్ రివ్యూ చేసుకోవచ్చు. సో తర్వాత సిగ్నేచర్స్, మెంబర్స్, ప్రిన్సిపల్ అండ్ చైర్మన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.